పెరుగుతున్నది ఎంత 4-5% కదా పెరుగుతున్నప్పుడు బీసీ అసలైన బీసీలకు మొదటి నుంచి ఉన్న బీసీలకు హిందూ బీసీలకి. కాబట్టి ఇది ఏ రకంగా సమంజసంగా అవుతుంది అనేది కూడా ఇప్పుడు బీసీ ఉద్యమాలు చేస్తున్న నాయకులు ఆలోచించాలి. ఒక రకంగా ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే వాస్తవంగా మాట్లాడుకోవాలా, మనం నిజాయితీగా మాట్లాడుకోవాలంటే ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ కుల సంఘానికి కానీ సరైనటువంటి చిత్తశుద్ధి లేదు. తర్వాత డెవలప్ అయిన వాళ్ళు ఇప్పుడు పదవుల్లోకి ఇందాక వచ్చి మాట్లాడుకుంటున్నాం, చాలా మంది మంత్రులు అయ్యారు, ఆ కులం నుంచి ఈ కులం నుంచి మంత్రులు అయ్యారు అన్నారు. కానీ ఆ మంత్రులైన వాళ్ళు ఆ సమాజాన్ని ఎంతవరకు డెవలప్ చేశారు? ఒకవేళ కనుక అట్లా స్వాతంత్రం వచ్చిన నుంచి కనుక అట్లా డెవలప్ చేసి ఉంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల పరిస్థితే వచ్చేది కాదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వార్థం ఆలోచించుకుంటున్నారు. ఆలోచించుకోవడం వల్ల ఆయా సమాజాలు అభివృద్ధి చెందడం లేదు. మనం అంటున్నాం ఇప్పుడు కొందరు రెడ్డిల మీదకి ఎగదోస్తున్నారు, వెల్మాల మీదకి ఎగదోస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు డెవలప్ అయిన తర్వాత నువ్వు నీ సమాజాన్ని అభివృద్ధి చేసావా? ఇంతమంది మినిస్టర్లు అయ్యారు, ఇంతమంది రకరకాల బాధ్యతల్లో ఉన్నారు, ఇంతమంది హయ్యర్ అఫీషియల్స్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు. వీళ్ళ సమాజాన్ని అభివృద్ధి చేశారా? చేసి ఉంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్లు ఇంత దయనీయమైన పరిస్థితుల్లో బీసీలు ఉండాల్సినటువంటి అవసరం. యు మేడ్ యువర్ పాయింట్. ఒకసారి సత్యనారాయణ గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు, క్లోజ్ చేసే ముందు. సత్యనారాయణ గారు నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. సార్ మాది అసలు యాక్చువల్ గా మనం తెలంగాణలో ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ఒక బీసీ సీఎం లేడు, ఒక ఎస్టీ సీఎం గా చూడలేదు, ఒక ఎస్సీ సీఎం గా చూడలేదు సార్. నేను బీసీనే సార్. కానీ అయినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయ్యారు 1960లోనే అయ్యారు దామోదర సంజీవయ్య. తెలంగాణ అంటే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది కదా. అవును సార్. తెలంగాణ 10 ఏళ్ళంటే కేసీఆర్ ఉండగా వేరే వాళ్ళని చేయరు, బీఆర్ఎస్ లో కాంగ్రెస్ రెడ్డిలంగా కూడా వేరే వాళ్ళని చేయదు. ఇంక ఎట్లా ఛాన్స్ సార్? ఇప్పుడు ఉన్నటువంటి బీసీ ఉద్యమాలు కూడా ఏంటంటే సార్, కాంగ్రెస్ అవకాశాలు మీకే ఎక్కువ వచ్చాయి కదా. టీడీపీ కమలను కాకుండా వేరే వాళ్ళని లేదు, టీడీపీ కమలు కాకుండా వేరే వాళ్ళని లేదు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ టైంలో వచ్చేసి ఆటోమేటిక్ గా సైలెంట్ అయిపోతున్నారు. బీసీ ఉద్యమం చాలా గట్టిగా చేస్తే కనుక ఖచ్చితంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి సార్. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలలో హై రేంజ్ గా చేస్తున్నారు, తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోతున్నారు సార్. ఓకే 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 తాడూరు గారు ఏదో చెప్తున్నారు. నేను చెప్పేది కరెక్టేనా? టీడీపీలో కమ్మ సీఎం అవుతాడు, వైసీపీలో రెడ్డి సీఎం అవుతాడు, కాంగ్రెస్ లో రెడ్డి సీఎం అవుతాడు, బీజేపీ పార్టీ మాత్రమే టీఆర్ఎస్ లో వెలమ సీఎం అవుతాడు సార్. ఒక బీజేపీ మాత్రమే దేశానికి బీజేపీ తెలంగాణలో అధికారులుగుతుంది. రెండోది సరే, ఇది ఇప్పుడు మీరేమో కౌశిక్ కోసం పాపం వారి సామాజిక వర్గాలు కూడా రావాలని మీరు కొట్లాడుతారు. కౌశిక్ ఏమో పార్టీ వకాలతా తీసుకొని పార్టీ బాగుంటే బాగుండని వారు మాట్లాడుతున్నారు. నేను అంటే వారి సామాజిక వర్గాలు కాదు, కౌశిక్ లాంటి కష్టపడే వాళ్ళకు అవకాశం రవీందర్ అన్న లాస్ట్ ఇదంతా మీరు కష్టపడుతున్న కౌశిక్ పదవి ఇవ్వాలని మన అందరం డిమాండ్ చేద్దాం. మన ఎమ్మెల్సీ మిస్ అయింది సార్. నేను లిస్ట్ ఎమ్మెల్సీ కాకుంటే ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చేంత కార్పొరేషన్ మంచి కార్పొరేషన్ ఇవ్వాలని రికమెండ్ చేద్దాం సార్. భరత్ గారు, ఇప్పుడు నామినేటెడ్ చైర్మన్లు సునాయాసంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చేటటువంటి పదవులు ఎన్ని ఇచ్చిరో లెక్క దిద్దామా ఒకే సామాజిక వర్గాన్ని? కౌశిక్ గారు ఒప్పుకుంటారా? ఎవిడెన్స్ చదవాలా? రాజ్యసభ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. రాజ్యసభ 2 వస్తే 1 4 ఎమ్మెల్సీలు వస్తే 3 బీసీలకు, రాష్ట్ర అధ్యక్షుడు బీసీ, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేయలేదే, మీరు బీజేపీ నేత చేయలేదు. ఒక్క నిమిషం, మీరు బీజేపీ నేత చేయలేదు, కౌన్సిల్ చేయలేదు, రాష్ట్ర అధ్యక్షుడు చేయలేదు. అసలు మొన్న జూబ్లీ బీసీలకి మీరు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. కర్ణాటకలో బీసీ ఉన్నాడు, తెలంగాణలో ఓసీ ఉన్నాడు, డిప్యూటీ సీఎం ఎస్సీ ఉన్నాడు, అదే రాష్ట్ర అధ్యక్షుడు బీసీ ఉన్నాడు. అదే సోషల్ అధ్యక్షుడు అదే కదా. మనం అందరం కోరుకునేది అదే జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుందా? జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు ఎస్సీ, రాజ్యసభలో వారు ఫ్లోర్ లీడరు, లోక్సభలో రాహుల్ గాంధీ గారు. అరే అంత ఎట్లా మీరు మాట్లాడితే కాదు. బీజేపీ ఏంటంటే బీసీల పేరు మీద రాజకీయమే తప్ప బీసీ రిజర్వేషన్ పెంచలేరు. మీకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టు వచ్చింది కేసు. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి కూడా లాస్ట్ సుప్రీంకోర్టు ఆశ్రయించిన బీసీకి ఇచ్చిన కాదు, రిజర్వేషన్ పెంచమని చెప్పి సుప్రీంకోర్టుకు వచ్చింది ఆయన. ఒక్క నిమిషం ఇవాళ నేనేమంటున్నా భరత్ గారు, ఇదంతా వద్దండి. ఈ రిజర్వేషన్లు బీసీలే అడుగుతున్నారు, బీసీలే కొట్లాడుతున్నారు, ఈ ఆత్మగౌరవం దెబ్బతినే విషయాలు వద్దు. ఎడ్యుకేషన్ టు ఆల్, ఇంతకుముందు చెప్పిన నేను, వైద్యం టు ఆల్, లేదంటే ఎంపవర్మెంట్, ఇది ఏదైతే సంవత్సరానికి 20,000 కోట్లు అన్నారో
సో ఇవన్నీ కనుక చేస్తే ఈ సామాజిక అసమానతలు, ఈ సమతుల్యత దెబ్బతినడము, ఈ ఆర్గ్యుమెంట్స్ రవీందర్ అన్నతోనో కౌశిక్ తోనో మనం గొడవలు పడాల్సినటువంటి అవసరమే రాదు. ఊళ్ళల్లో మా ఇంట్లో మా నాన్న టీచర్ భువనగిరిలో చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్న రెడ్ల పిల్లలు మా ఇంట్లో పెరిగేవాళ్ళు. మీరు ఇప్పటికి వెళ్ళండి అక్కడ. తెలంగాణ లేదు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. బాబాయ్ మామ అని పిలుచుకుంటారు సార్. 7th లో మా ఇంట్లో పిల్లలు లేచిపోతే 10th క్లాస్ వరకు మా ఇంట్లో చదువుకునే వాళ్ళు నాన్న టీచర్ అని చెప్పి. మరి నేను ఒక కుమ్మరాయనని, మరి రెడ్లు మా ఇంట్లో పెరిగినారు పిల్లలు. మీరు అడగండి, కౌన్సిలర్లు అయినారు. మాధవరెడ్డి వారు లాంటి వారు మా నాన్నని గురువు అంటారు. సో ఇప్పుడున్న కౌన్సిలర్లలో 2-3 మా నాన్న శిష్యులు. అట్లా నేను ఏమంటున్నా, ఇవన్నీ అసమానతలు రావడానికి, గొడవలు రావడానికి కారణం ప్రభుత్వాల యొక్క విధానాలు, ఈ రాజకీయ పార్టీల యొక్క విధానాలు. అందుకే మేమేమంటున్నామంటే కొంత మేరకు రాజకీయ పార్టీలుగా ఆచరించవచ్చు కదా. ఇప్పుడు నేను చెప్తే మా కౌశిక్ కోపం వస్తుంది, కానీ మేము ఆచరించినాం ఈ రోజు. ఇప్పుడు అల్టిమేట్ గా ఒక పార్టీ పెడతారండి బీసీలు. దేనికోసం పెడతారు? మంత్రులు ఎక్కువ మంది రానికి, బీసీలు ఎక్కువ మంది ముఖ్యమంత్రి కానికి పెడతారు. ఇప్పుడు ఆ పార్టీ అవసరమే లేదు. బీజేపీ పార్టీ ముఖ్యమంత్రిని ఇస్తా ఉంటుంది, దేశానికి ప్రధానమంత్రిని ఇచ్చింది, ఇంకోటి ఉపరాష్ట్రపతి ఇచ్చింది, రేపు ఆదివాసీ బిడ్డని రాష్ట్రపతి ఇచ్చింది. నేనేమంటున్నా అంటే ఇటువంటి కౌశిక్ ప్లీజ్, ప్రధానమంత్రి ఉంటాడు, రాష్ట్రపతి ఉంటాడు, రాష్ట్రపతి బిల్లులు ఆమోదించాడు, గవర్నర్ గారు ఆమోదించారు, మీరేమో రిజర్వేషన్ పెంచినట్టు ఎట్లయితే మీరు చెప్పండి. మరి బీఎస్పీ అన్న బహుజన్ సమాజ్ వారి పార్టీ, మాయావతి పార్టీ ఎట్లయిందో అందరూ తెలుసు. సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకుపోతే ఏ పార్టీ అయినా మనగడ ప్రశ్నార్థం. ఏ పార్టీ అయినా ఈ రోజు బీజేపీ మోడల్లో ఈ రిజర్వేషన్లే అడగనటువంటి గోలా. ఈ రోజు అన్ని పదవులు మా దగ్గర గవర్నమెంట్ లో అత్యధికంగా ఉన్నప్పుడు జనాభా ప్రాతిపదికన ఎవరైనా అడుగుతారా ఈ రిజర్వేషన్లు కావాలని? అంటే మీరు పదవులు ఇచ్చేస్తే రిజర్వేషన్. ఇప్పుడు అన్న ఏమని చెప్పిండు, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు ఏం చేస్తారని చెప్పేసి రవీంద్ర రెడ్డి అని చెప్తున్నాడు కదా. ఎక్కువ మంది మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు, మా పేద వర్గాలకు నష్టం. మరి మీరు మాట్లాడేది బాగుపడ్డాయని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి, మీరేమో బీసీలకు ఎక్కిస్తే సరిపోతుంది. అది ఎట్లయితే అదే ఇదే దేనికే ఉండాల్సిందే సిస్టమ్ లో. కానీ ఇప్పుడు రవీందర్ అన్న ఇంత పోరాడినా ఆ సామాజిక వర్గం ముఖ్యమంత్రి ఉన్నా ఒక సీటు ఇయ్యాడు. ఎందుకంటే మళ్ళా వాళ్ళ బంధువర్గాలకే తెచ్చుకుంటున్నారు. ఈ వారసత్వ రాజకీయాల వల్లనే ఈ దేశానికి ఇంత అరిష్టం అంటున్నా. ఈ డైనాసిటీ రూల్స్